ఉమా వ్లాగ్స్ అండ్ స్టోరీస్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వ్లాగ్ ఏంటంటే పిన్ని వాళ్ళ ఊరిలో పొద్దుల పండుగ ఉన్నదన్నమాట. అందుకనే ఇంకా బయలుదేరి వెళ్తున్నాను. అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు, బస్ లో వస్తుంది అనమాట హైదరాబాద్ నుంచి. నేనైతే ఊర్లో నుంచి బయలుదేరినా. నాకైతే దగ్గరనే, పెద్ద దూరం ఏం కాదు. మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ పండుగ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో మొత్తంలో చెప్పాను. చాలా సరదాగా హ్యాపీగా అనిపిస్తది అనమాట ఈ పండుగ. అందుకోసమే ఈ బ్లాగ్ లో నేను బొడ్రాల పండుగని ఎలా జరుపుకుంటారు అనేది మీ అందరికి చూపిస్తాను. చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ తెలియని వాళ్ళు చూస్తారు కదా అన్నట్టుగా వీడియో చేస్తున్నా. మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ సొంతం చెల్లె అనమాట. అది ఉన్నది మా అమ్మమ్మ. ఇంకేది మా పిన్ని వాళ్ళ ఊరు అనమాట. ఊర్లో చేస్తున్నారు ఈ చీరాలన్నీ. బొడ్రాల పండుగకు వచ్చిన వాళ్ళకి పెడతారంట, ఇంటికి వచ్చిన వాళ్ళందరికి. ఈ పిన్ని వాళ్ళు అయితే మా పిన్ని వాళ్ళ తోటి కోడళ్ళు, ఇద్దరు పిన్ని వాళ్ళు, మొత్తం వీళ్ళు ముగ్గురు అనమాట. నేను ఎందుకు వీళ్ళని లోపలికి తీసుకుపోయినా నాకే తెలియదు. లోపల నుంచి మళ్ళీ వీడియో తీసుకొని వచ్చినా నేను. నాకే నవ్వొచ్చింది. చాలా మంచిగా ఉంటారు అనమాట వీళ్ళందరు పిన్ని వాళ్ళు. చాలా క్లోజ్ గా ఉంటారు. కొత్త చుట్టాలు అట్లా అని ఏమి ఉండదు. వీళ్ళు ఇంకా బొడ్రాలకి నీళ్ళు పోయడానికి అని వెళ్తుంటే నేను వాళ్ళని వీడియో తీసిన. ఈ ఎండకు పిల్లల్ని వేసుకొని ఎడబోదామని నేనైతే ఇంటికానే ఉన్నా మా అమ్మమ్మతోన. ఇంకా తమ్ముడితో చాలా రోజులు అయింది మాట్లాడకండి, ఇంకా కూర్చొని మాట్లాడుతుంటే కెమెరామెన్ మా చిన్న తమ్ముడు అయింది అనమాట. వాళ్ళు ఊర్లో ఒక్కొక్క దగ్గర ఉంటాయి కదా. ఇంకా ఇప్పుడు కొత్త బొడ్డలను అయితే అన్నింటిని ఒకటే దగ్గర పెట్టి ముందు రోజు మొత్తం హోమం జరిపించిందంట. ఇంకా నెక్స్ట్ డే ఇట్లా అందరూ వచ్చి అన్ని బొడ్రాలకు నీళ్ళు పోసి టెంకాయ కొట్టి ఇట్లా పూజలు చేస్తారంట. నేను వచ్చిన ఇంకా అర్ధ గంటకి మా అక్క కూడా వచ్చింది. తమ్ముడు అయితే వెళ్ళి తీసుకొచ్చిండు బస్ స్టాండ్ కి వెళ్ళి. ఫుల్ ఎండ కదా పాపం, పిల్లల్ని వేసుకొని ఎత్తుకరాలేక. మా అక్క వచ్చిందంటే పెద్ద కంప, ఇంకా ఇంట్లో లొల్లి మొదలైనట్టే. ఇదో ముందే రాగానే నాతో కొట్లాడుకుంటూనే వస్తుంది. వీళ్ళేమో ఈతల వంట పని మొదలెట్టుకున్నారు. మా అక్క ఏ ఇంటికి పోయినా, ఎవరింటికి పోయినా అది లేకపోతే అసలు ఇల్లు డల్ అనిపిస్తది. వచ్చిందంటే కథం లొల్లి చేస్తది. నేనైతే ఇంకా అమ్మ కోసం వెయిట్ చేస్తున్నా, అమ్మ ఎప్పుడు వస్తారా అని. ఇద్దరు అన్నదమ్ములు వచ్చినట్టనే హగ్ చేసుకుంటున్నారు. ఎన్నో నెలలు అయింది చూడ. కానీ ఎంతైనా చిన్నపిల్లల ప్రేమ వాళ్ళకి ఉంటది కదా. అమ్మ వచ్చింది, అక్క బిడ్డ అనమాట వర్షిని. ఆమె కూడా అసలు నేను ఉన్నా అని చెప్తేనే వచ్చిందంట. మా శ్రద్ధమ్మ కూడా మా అక్క ఉందని చెప్తేనే వచ్చిండు. ఇక్కడ ఇద్దరం కొట్లాడుతున్నాము పెళ్లి చేసిన దీరాలకి ఏ చీర బాగుందా అని ఇద్దరం సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా బయట అయితే వంట మొదలెట్టినారు పిన్ని వాళ్ళు. అందరం కలిసి బయట నిలబడి మాట్లాడుకుంటా ఉన్నాము. ఇట్లా ఏమైనా కార్యాలు అయినప్పుడు మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా. అందరం ఎప్పుడు కలవాలా అని. ఎన్నో నెలలకు కలుసుకుంటాం కదా, చాలా ముచ్చట్లు పెట్టాలనిపిస్తది అందరి దగ్గర. ఇంకా నేనైతే నెక్స్ట్ డే వెళ్ళాలనుకున్నా గానీ అమ్మ వాళ్ళు వస్తుందని తెలిసిన వెంటనే నాకు ఇంకా ఇక్కడ ఉండబుద్ధి అయ్యలేదు. పోవాలి అన్నట్టు బాగా అడిగి మా ఆయనది పోయినా అనమాట. నేను అడిగి మా అమ్మ ఇంకా పిల్లల పిట్ట కదా, పిల్లలు మొత్తం మా అమ్మ చుట్టే ఉంటారు. ఎప్పుడు చూడు అందరికి నలుగురికి అమ్మమ్మనే కావాలని ఏడుస్తారు. మా అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ అని కొట్లాడుకుంటే ఏడుస్తారు. పాపం మా అమ్మని అయితే గుడ్ర తింటారు పిల్లలు. ఏడికి పోయినా మా అమ్మ పిల్లల పని ఎక్కువ పెట్టుకుంటది. ఇంకా వంట పని ఏడికి పోయినా ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు అనమాట. మా తమ్మునికి ఇంకా మొదలైంది అల్లుళ్ళ లొల్లి, కోడళ్ళ లొల్లి. చాలా హ్యాపీ అనిపించింది మాకు కూడా, ఎన్నో రోజులకి కదా. అందులో ఫస్ట్ టైం నేను అంతా పిన్ని వాళ్ళ ఇంటికాడ కలవడము. మా పెళ్లిగా ముందుకెళ్తే నేను మళ్ళీ మా పెళ్లి అయినాక ఇదే ఫస్ట్ టైం అనమాట. అది కూడా ఇంక ఇద్దరం పిల్లలు వేసుకొని నేను కానీ మా అక్క కానీ వెళ్తే ఫుల్ దిల్కుష్ అయిపోయారు మా పిన్ని వాళ్ళు. మా తమ్ముళ్ళు కూడా చాలా హ్యాపీ. అయితే నేను ఈ పండుగను అసలు ఎందుకు జరుపుకుంటారా అనేది చెప్తాను. ప్రతి ఒక్క ఊరిలో బొడ్రాలు ఉంటాయి కదా అండి. అయితే అవి ఇంకా ఈ మధ్య ప్రతి ఊర్లో రోడ్లు వేస్తున్నారు కదా, అట్లనే ఇంకా ఈ ఊర్లో కూడా మొత్తము రోడ్డు పని ఇంకా అట్లా కొంచెము అవి లోపలికి అయినట్టు అయిపోయినాయంట బొడ్రాలు. అందుకని ఇప్పుడు వాటిని హైట్ లేపి పెడతారంట. ఇంకా అలాంటిదప్పుడు వాటిని కొత్త బొడ్రాల లాగా తయారు చేసి పాత బొడ్రాల మీదనే ఇట్లా కొత్తవి పెడతారు. దాన్ని ఊరంతా అందరినీ చుట్టాలను నిలుచుకొని ఘనంగా పండుగలు జరుపుకుంటారు. అయితే మొదటి రోజేమో ఉత్త బొడ్రాల ముందర పూజలు అది హోమం జరిపిస్తారంట. ఇంకా సెకండ్ డే కూడా బాగా ఇంకా నైట్ అంతా పూజలు చేసుకుంటూనే ఉన్నారు. మైక్ అంతా ఆన్ లోనే ఉండినది అనమాట. ఇంక ఇట్లా సెకండ్ డే మొత్తం పూజలు. ఇట్లానే కొత్త బొడ్రాలకు అందరు పసుపు కుంకుమ వేసి ఇట్లా టెంకాయలు కొట్టి నవధాన్యాలు వేస్తారంట. అన్ని వేసి ఇట్లా పూజలు అయితే చేస్తారంట. సాయంత్రం వరకు గుడికాడ పూజలే చేస్తారు. సాయంత్రం తర్వాత ఊర్లో మొత్తము బొడ్రాలను తిప్పుకుంటా ఊరేగిస్తారు. ఆ వీడియో కూడా నేను లాస్ట్ లో యాడ్ చేశాను. ఇంకా ఈడ మా పిన్ని, మా అక్క అందరు కలిసి మా అమ్మ ఈ చీరలన్నీ ఒక కవర్ లో పెట్టిండ్రు ఇంటికి వచ్చిన వాళ్ళకని ఇవ్వడానికి. ఇంకా నైట్కి వచ్చేసరికి ఇంకా
అమ్మ వాళ్ళైతే వంట పనులు మొదలెట్టిరు. పిన్ని వాళ్ళంతా కలిసి అన్నం వండిండ్రు. అప్పటికి ఇంకా కూరలు ఒకటే ఉన్నాయి. ఈ పండుగకైతే కంప్లీట్లీ వెజ్ ఉంటది. నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టరంట. 21 రోజు వరకు తినరు అని అయితే అన్నారు. ఇంకా ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు పుంటుకూర చట్నీ చేస్తున్నారు. అదే గోంగూర అంటారు కదా. బుర్రాలకు పూజలు చేసిన తర్వాత 8 గంటల వరకు ఊర్లకైతే ఎవరిని రానియరంట. 8 గంటల తర్వాత ఊర్లకి ఎవరిని రానియరు. అట్లనే ఊర్ల నుంచి కూడా ఎవరిని వెళ్ళనియరంట. అట్లా సెక్యూరిటీ మొత్తం ఆపేస్తారంట. అది ఎప్పటి నుంచో వచ్చిన ఆచారం అంట. మాకు కూడా తెలియదు. అప్పటికప్పుడు మైక్ లో చెప్తే మాకు తెలిసింది అది. ఇంకా తర్వాత సాయంత్రం అయినంటే సాయంత్రం నుంచే ఊర్లో మొత్తం బొడ్రాలను దించున్నారు. ఇంకా ఇక్కడ అయితే బొడ్రాలను ఊర్లో ఊరేగించడానికి అయితే మా గల్లీ సైడ్ అయితే వచ్చేసినారు. చాలా బాగుంటది ఈ పండుగ. ఈ పండుగ జరుపుకున్న 3 నెలలకే మళ్ళా పెద్దవాళ్ళ పండుగని జరుపుకుంటారంట. అయితే కంప్లీట్లీ నాన్ వెజ్ ఉంటుంది. డే 3 మాత్రం నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను. ఇది డే 1 డే 2 అన్నమాట. మీ ఊర్లో కూడా ఇట్లా పండుగలు జరుపుకుంటారా? అయితే కామెంట్ లో చెప్పండి. వీడియో గానీ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలా చూసాం ఒకండి. బాయ్.